ఆర్టీసీ కార్మికులకు అపాయింటెడ్ డే ప్రకటించలేక కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాలపై అబద్దాలు చెబుతూనే ఉంది. నాడు కేసీఆర్ వేసిన కమిటీనే సాకుగా చూపి ఆర్టీసీ విలీనం యూనియన్ల పునరుద్ధరణపై తప్పించుకునేందుకు సిద్ధమైంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని యూనియన్లను పునరుద్ధరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మిక జేఏసీ ఈ నెల 22 నుంచి సమ్మెకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఆర్టీసీ విలీనంపై కమిటీ వేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ పదే చెప్పి సమస్యల పరిష్కారం నుంచి తప్పించుకుంటుండటంతో ఆర్టీసీ కార్మిక జేఏసీ సూటిగా ప్రశ్నించింది. ఆర్టీసీ విలీనంపై వేశామన్న కమిటీకి చైర్మన్ ఎవరు, సభ్యులు ఎవరు అని నిలదీయడంతో మంగళవారం మంత్రి కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. అందులో తాము కొత్త కమిటీ అంటూ వేయలేదని తెలిపింది. ప్రస్తుత కమిటీతోనే చర్చలు జరుగుతున్నాయని మంత్రి విడుదల చేసిన ప్రకటనలో ఉంది. ఆర్టీసీ విలీనంపై ఆ కమిటీ ఎన్నిసార్లు సమావేశమైంది, ఎక్కడ చర్చలు జరిగాయి, చర్చల్లో తీసుకున్న నిర్ణయాలు ఏంటి అనే ప్రశ్నలకు మాత్రం వారి దగ్గర సమాధానం లేదు. ఆర్టీసీ ఉద్యోగుల విలీనంపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం 9 సెప్టెంబర్ 2023న కమిటీ ఏర్పాటు చేసిందని, ఆ కమిటీ చైర్మన్ గా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, సభ్యులుగా కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి, జేఏడీ సెక్రటరీ, రోడ్డు రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఎండీ ఉన్నారని మంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ప్రకటనలో స్పష్టంగా ఉంది. వారి చేతగానితనాన్ని దాచిపెట్టేందుకు ఎన్నికల షెడ్యూల్కు 10 రోజులకు ముందు విలీన అంశాన్ని ముందుకు తీసుకొచ్చారని ఆ ప్రకటనలో పచ్చి అబద్దాలు వల్లవేశారు. బీఆర్ఎస్ చేయలేని ఆర్టీసీ విలీనాన్ని తాము పూర్తి చేస్తామని 2023 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి నాడు కార్మికులను రెచ్చగొట్టారు. కమిటీ ఏర్పాటైన 10 రోజుల్లోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలై నవంబర్ 30న ఎన్నికలు జరిగి డిసెంబర్ 3న ఫలితాలు వచ్చాయని మంత్రి కార్యాలయం చెబుతుంది. డిసెంబర్ 7, 2023న ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడినప్పటికీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కుదురుకోక ముందే 2024 మార్చి 16న లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రావడంతో జూన్ 6 వరకు సుదీర్ఘంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉందని వివరించారు. 2024 జూన్ నుంచి నేటి వరకు దానిపై ఎలాంటి కార్యాచరణ చేపట్టకపోగా విలీనంపై ప్రతిసారి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. భూ కబ్జాలు చేయాలంటే నేనే చేయాలి, ఇక్కడే నాకు దిక్కు లేదు, ఇక పొంగులేటికి ఎక్కడిది అంటూ టీపీసీసీ వారికి ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొన్నారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంగారెడ్డి జిల్లాలో ఇంచు భూమి కూడా ముట్టలేదని క్లీన్ సర్టిఫికేట్ ఇస్తున్నారంటూ భూ కబ్జా ఆరోపణలను ఆయన సమర్థించారు. మంగళవారం గాంధీ భవన్ లో ఆయన మాట్లాడారు. రెడ్ల మద్దతుతోనే మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడు అయ్యారని వ్యాఖ్యానించారు. డబ్బులు లేకుండా రాజకీయం లేదని, ఎవరు డబ్బు పెడితే వాళ్ళు నాయకుడు అవుతాడని, ఎమ్మెల్యేగా గెలవాలంటే 100 కోట్ల రూపాయలు అవుతున్నాయని చెప్పుకొచ్చారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మంత్రివర్గంలో కొనసాగిస్తూనే రాజగోపాల్ రెడ్డిని కూడా క్యాబినెట్ లోకి తీసుకోవాలని ఆయన కోరారు. పీసీసీ అధ్యక్షుడిగా తనని నియమించాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా జగ్గారెడ్డి స్పందించారు. పీసీసీ చీఫ్ గా జగ్గారెడ్డి అని వెంకటరెడ్డి యథాలాపంగా అన్నారని, అది కూడా 3 ఏళ్లకో 4 ఏళ్లకో అని చెప్పారని వివరణ ఇచ్చారు. దీనిపై కొందరు బీసీ నాయకులు స్పందించి మహేష్ కుమార్ గౌడ్ కూడా కొనసాగుతారని చెప్పినట్టు గుర్తు చేశారు. అందరం స్నేహితులుగా ఉన్నామని దానిని చెడగొట్టవద్దని కోరారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ మాటలకు విలువ లేదని విమర్శించారు. సోషల్ మీడియాను బ్యాన్ చేయాలంటూ అసహనం వెలగక్కారు. మీకు చెప్పిన కదా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నేనే నా జిల్లాలో ఈ ఇంచు భూమి కూడా ముట్టలేడని సర్టిఫికేట్ ఇచ్చేసిన. ఇక ముడితే నేనే ముట్టాలి. ఆడ నాకు తెలియకుండా ఎట్లా ముడతారా ఆడ? అరే నాకే దిక్కు లేదు ముట్టడానికి, ఆయనకి అయితే ముడతాడు. ఇంకా అసలు నాకు తెలిసిన కాడికి అసలు సోషల్ మీడియా బ్యాన్ పెట్టి పడాలి. ఏంద్రనైనా ఇదంతా ఇది ప్రతిదాన్ని ఏదో ఇష్యూ చేస్తాడు. ఎమ్మెల్యేలు ఫోన్లు చేస్తే నాయకులు లేపకపోతే ఏమనాలి, ఎవరికి చెప్పాలి అని ఎమ్మెల్యే ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేయకపోవడంపై 2 రోజుల క్రితం పోచారం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేయకపోవడంపై 2 రోజుల క్రితం పోచారం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో మంగళవారం నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడారు. సిద్దాపూర్ రిజర్వాయర్ అంశంపై మరోసారి స్పందించారు. ఫోన్లు చేసినా కొంతమంది నాయకులు లేపకపోతే బాధ కలిగిందని అన్నారు. మాకు అర్ధరాత్రి 1 గంటకు ఫోన్ వస్తే లేపుతాం, ఏదైనా ఎమర్జెన్సీ ఉంటదని మాట్లాడతాం. నాయకులే ఫోన్ లేపకపోతే ఇక ఎవరికి చెప్పుకోవాలి? ఎమ్మెల్యేలు ఫోన్ చేసినా లేపకపోతే ఏం కావాలి అని ప్రశ్నించారు. ప్రస్తుతం పొద్దున్న లేస్తే ఆయన తిట్టుడు, ఈయన తిట్టుడు, ఇదే పని అయిపోయింది. ప్రాజెక్టులు, లిఫ్టులు కట్టాలి, రైతాంగానికి చివరి ఆయకట్టు వరకు పుష్కలంగా నీళ్లు ఇయ్యాలి. పంట పండకపోతే రైతుల పరిస్థితి ఏంది? మనం 2 రోజులు ఉపాసం ఉంటే తెలుస్తుంది. ఎవరు ఉపాసం ఉండకుండా అన్నం పెట్టేవాడే రైతు అని పోచారం అన్నారు. తన నియోజకవర్గంలో జరిగే అభివృద్ధికి సీఎం, మంత్రులు, కలెక్టర్లు, అధికారుల సహకారం కావాలని కోరారు. తాను ఒక్కడినే ఏమి చేయలేను కదా అని వ్యాఖ్యానించారు. తాను చెబుతాను, పనుల గురించి ప్రతిపాదిస్తాను తప్పితే అవి చేసేవి ప్రభుత్వంలో ఉన్నవారేనని స్పష్టం చేశారు. సీనియర్ ఎమ్మెల్యేనండి నేను, నిన్నమల ఎమ్మెల్యే కాలేదు. వల్ల సీఎం గారికి ఈరోజు చెప్పిన సీఎం గారికి
అంత కష్టపడుతున్నట్టు సార్ మీరు అసలు ఇంకా మీ అంత ఏజ్ లో కూడా మీరు కష్టపడుతున్నారు. నేనేమో ఎందుగా అంటే ఇక మొండిగా ఒక ఇంట్లోకి అడుగు బయట పెట్టేటప్పుడు ఏమన్నా కానీ సావని బతుకని నిర్ణయం తీసుకుందామని వచ్చిన యాక్చువల్ అయితే ఏమన్నా కానీ అనుకుని వచ్చిన ఏదన్నా కానీ ఫలితం దాంట్లో అట్లా నిర్ణయం గట్టిగా తీసుకుని వచ్చిన నేను. ఎన్నిసార్లు చేయాలండి చేసిన ఫోటోలు లేపి మేము కొత్తసారి చూస్తున్నాను. నేను మంత్రి చేసిన 20 ఏళ్ళు ఈ అమ్మ ఇట్లా ఫోన్ చేస్తే లేపుతుంటే రాత్రి 2 గంటలు లేపుతుంటే ఫోన్ నేను సరే ఎమ్మెల్యేలు ఫోన్ లేపారండి వీళ్ళు ఈ అమ్మ దరిద్రం పాడైపోయి. మేము పనులేగా చేస్తామండి ఫోన్ లేమన్నా మజాకు చేస్తామా తమాషాగా చేస్తామా ఏమన్నా అందరిలా కూడా కాదు కదా. నేను నాకేమో స్వార్థం కోసం నాకు ఆ పైరు చేయి ఈ పైరు చేయి నాకు అదని చెప్తాం కాదు కదా. ప్రజల కోసం ఫోన్ చేస్తాను నేను. ఇక మాలాంటి వాళ్ళకు కూడా రెస్పాన్స్ లేకపోతే ఎందుకండి ఇంకా ఈ రాజకీయం పాడైపోయింది దళిత రాజకీయం. నా నిర్ణయం వేరే ఉండే నా నిర్ణయానికి ఇలా ఏమైతే నైట్ అయితే ఏముందండి జంగల్లో ఉన్నాం జంగల్లో వండుకుంటాము కూడా చంపుతా వస్తాం బతాం ఏముంది అంతకనే ఒకనాడు వచ్చినా కూడా వస్తాం ఒకనాడు పోయేది ఒకటే పోతాం ఇంకేమున్నది ఎప్పుడో పోయేది. ఇంత ఇట్లాంటి ప్రభుత్వంలో ఇట్లాంటి పరిస్థితుల్లో మా ఫోన్ లేకపోతే ఎవరు చెప్పుకోవాలి శ్రీ గారు మేము ఎవరితో మాట్లాడాలి మేము వాళ్ళ మొక్కన పోయి సంగతి అమ్మ ఈ వయసులో పోయి విసుగొచ్చి విరక్తితో మా నిర్ణయం తీసుకునేది. నేను ఇంటికి బయలుదేరేటప్పుడు చెప్పలేదు ఎవరికి నేను ఇక్కడ ఉంటానే చదువుకుని వచ్చిన 5 ఏళ్ళ పని లేకపోతే తుమ్మిచేది ముడుస్తాయి. ఇక తర్వాత ఎవడు దాన్ని పట్టించుకోడు ఎవడు కాదు అది చెరుకట్టమే మరుస్తుంది లిఫ్ట్ ఇరిగేషన్ కాడ తుమ్మతోట మరుస్తాయి కట్టే దవాఖానాలు మరుస్తాయి స్కూల్లో మరుస్తాయి ఇవన్నీ ఇప్పుడు కోనాపూర్ అటు బంద్ పీకి అయిపోయాయి. 12 కోట్లు శాంక్షన్ అయింది బాబు వాడు చేసి 4 కోట్లు బిల్లు రావాలి అడిగి బేజారు అయిపోయి వాడికి మనం కూడా వెళ్ళిపోయాడు. ఇట్లా ఉంటుందండి. నర్సింగ్ కాలేజ్ వాడు 15 కోట్లు రావాలి సార్ 10 మంది ఇచ్చిపోతా అంటే నిర్ణయం మారింది కదా పార్టీ మారింది కదా టెండర్ క్యాన్ తీసుకుంటుంది వాటర్ వాని బతుకులాడుకో నీకు ఎదుగురా. జనాభా మార్పులను పరిగణలోకి తీసుకుని పార్లమెంటరీ రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాల సరిహద్దులను పునర్నిర్వచించే ప్రక్రియని డీలిమిటేషన్ అంటారు. ఇది జనాభాలో సంభవించే మార్పుల ఆధారంగా నియోజకవర్గాలను సర్దుబాటు చేసి సమాన రాజకీయ ప్రాతినిధ్యాన్ని నిర్ధారిస్తుంది. జనాభా పెరుగుదలను పార్లమెంటరీ బలంతో సమతుల్యం చేస్తూ సమాన ప్రాతినిధ్యాన్ని కొనసాగించడానికి ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రతి జనగణన తర్వాత తాజా గణాంకాలకు అనుగుణంగా పార్లమెంటరీ సీట్లు నియోజకవర్గాల సరిహద్దులను పునఃసమీక్షించడానికి పునర్విభజన తప్పనిసరిగా చేయాలి. రాజ్యాంగంలోని అధికరణ 82(170) ప్రకారం ప్రతి జనాభా లెక్కల అనంతరం సీట్ల సంఖ్య సరిహద్దులను సవరిస్తూ ఉండాలి. మన దేశంలో ఆఖరిసారిగా డీలిమిటేషన్ ను 2001 జనాభా లెక్కల ఆధారంగా 2002లో నిర్వహించారు. అయితే ఫ్రీజింగ్ కారణంగా సీట్ల సంఖ్యను మాత్రం పెంచలేదు. అంతకుముందు 1952, 1963, 1973లలో డీలిమిటేషన్ చేపట్టారు. వాస్తవానికి 2021 డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టాల్సి ఉండగా కోవిడ్ కారణంగా జనగణన చేపట్టకపోవడంతో అది వాయిదా పడుతూ వచ్చింది. జనాభా నియంత్రణను ప్రోత్సహించడానికి అధిక వృద్ధి రేటు ఉన్న రాష్ట్రాలు ప్రయోజనం పొందకుండా నిరోధించడానికి 1971 జనాభా లెక్కల నుంచి లోక్సభ సీట్లను స్తంభింపజేశారు. 42వ రాజ్యాంగ సవరణ డీలిమిటేషన్ ను 25 ఏళ్ల పాటు వాయిదా వేయగా 84వ రాజ్యాంగ సవరణ ద్వారా దానిని 2021 వరకు పొడిగించారు. నేటి లోక్సభ రాజ్యసభ సీట్లు 1971 జనాభా లెక్కల ఆధారంగా ఉన్నాయి. తెలంగాణలో ఎండల తీవ్రతకు ప్రజలు అల్లాడిపోతున్నారు. సోమవారం ఒక్కరోజే వడదెబ్బ కారణంగా 4 ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని నింపింది. కాగా వడదెబ్బ కారణంగా మృతి చెందిన మృతుల కుటుంబాలకు ఆదుకునేందుకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా అందిస్తోంది. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ ద్వారా 4 లక్షల రూపాయల వరకు మృతుల కుటుంబాలకు అందుతాయి. అయితే ఈ పరిహారం పొందడానికి పోస్ట్ మార్టం రిపోర్ట్, ఎఫ్ఐఆర్, వాతావరణ శాఖ ధృవీకరణ వంటి నిబంధనలు తప్పనిసరి అని అధికారులు స్పష్టం చేశారు. తెలంగాణలో సూర్యుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. ఏప్రిల్ 2వ వారంలోనే రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలకు ఇంటి నుంచి కాలు బయట పెట్టాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. తీవ్రమైన ఎండ వడగాళ్లతో ప్రజలు అల్లాడిపోతున్నారు. పొట్టకుట్టి కోసం ఎండలో శ్రమించే కూలీలు, బాటసారులు వడదెబ్బ బారిన పడి మృత్యువాత పడుతున్నారు. సోమవారం ఒక్కరోజే రాష్ట్ర
రాష్ట్ర వ్యాప్తంగా 4 వడదెబ్బ కారణంగా ప్రాణాలు కోల్పోగా ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. ఇంటి పెద్దలను కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తోంది. ఆయా కుటుంబాలకు పరిహారం అందిస్తోంది. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ నిబంధనల ప్రకారం వడదెబ్బ కారణంగా మరణించిన వ్యక్తి కుటుంబానికి సర్కార్ 4 లక్షల వరకు పరిహారం అందిస్తోంది. ఈ పరిహారం స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ కింద మంజూరు చేస్తారు. అయితే వడదెబ్బ కారణంగా మరణించిన వెంటనే మృతదేహానికి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించాల్సి ఉంటుంది. మరణం సంభవించినప్పుడు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పంచనామా నిర్వహించి కేసు నమోదు చేయాల్సి ఉంటుంది. మరణించిన రోజున ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ నుంచి ధృవీకరణ కూడా అవసరం ఉంటుంది. పరిహారం కోసం ఈ పత్రాలు తప్పనిసరి అవసరమవుతాయి. ప్రభుత్వం ఆసుపత్రిలో ఇచ్చిన మృతుడి పోస్ట్ మార్టం రిపోర్టు, స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి ఎఫ్ఐఆర్ ఫైనల్ రిపోర్టు, స్థానిక రెవెన్యూ అధికారులు ఇచ్చిన డెత్ సర్టిఫికేట్, మృతుడి వారసుల ఆధార్ కార్డుల జిరాక్స్, పరిహారం జమ చేసేందుకు బ్యాంక్ పాస్బుక్ వివరాలు, మృతుడి కుటుంబ సభ్యుల డిక్లరేషన్. దరఖాస్తు విధానం ఇలా చేయండి. మరణం సంభవించిన వెంటనే కుటుంబ సభ్యులు స్థానిక రెవెన్యూ యంత్రాంగానికి సమాచారం అందించాల్సి ఉంటుంది. ఆ తర్వాత అన్ని పత్రాలతో స్థానిక ఎంఆర్ఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో విచారించి నివేదికను సిద్ధం చేసి పరిహారం కోసం కలెక్టర్కు పంపిస్తారు. కలెక్టర్ ఆమోదం పొందిన వెంటనే నిధులు నేరుగా నామినీ బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారు. నియోజకవర్గాల పునర్విభజన అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక జారీ చేశారు. దక్షిణాదికి ప్రాతినిధ్యం తగ్గేలా డిలిమిటేషన్ జరిగితే దక్షిణ భారతదేశం అంతటా ఒక బలమైన ప్రజా ఉద్యమానికి దారితీస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. 3 ఏళ్ల క్రితం తాము తీసుకున్న దృఢమైన స్టాండ్కే కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు. తామంతా గర్వించదగ్గ భారతీయులమని, దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న అత్యుత్తమ రాష్ట్రాల ప్రతినిధులమని కేటీఆర్ తెలిపారు. జనాభా నియంత్రణతో పాటు వివిధ రంగాల్లో అద్భుత ప్రగతి సాధిస్తున్న దక్షిణ రాష్ట్రాలకు ఈ పునర్విభజన వల్ల రాజకీయంగా అన్యాయం జరగడం సమంజసం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలను ప్రోత్సహించాల్సింది పోయి వాటి ప్రాతినిధ్యాన్ని తగ్గించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన విమర్శించారు. దేశంలోని అత్యున్నత ప్రజాస్వామ్య వేదికైన పార్లమెంట్లో తమ ప్రజల స్వరాన్ని, ప్రతినిధిత్వాన్ని అణిచివేయాలని చూస్తే తాము నిశ్శబ్దంగా చూస్తూ ఉండబోమని కేటీఆర్ స్పష్టం చేశారు. దక్షిణ భారతీయుల హక్కుల కోసం రాజీ లేని పోరాటం చేస్తామని ప్రకటించారు. ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవాలని సూచించారు. ఢిల్లీ పాలకులు తమ మాట వినాలని, బుద్ధి ప్రబలాన్ని ఆశిస్తున్నాం అంటూ ఆయన తన సోషల్ మీడియా పోస్ట్లో పేర్కొన్నారు. డీలిమిటేషన్ పేరు మీద దక్షిణాది రాష్ట్రాలకు, తెలంగాణకు, ఆంధ్రకు, తమిళనాడుకు, కర్ణాటకకు, కేరళకు, పాండిచ్చేరికి అన్యాయం చేస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోము. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి సమర్థన ఇచ్చే ప్రసక్తే లేదు. ఒక్క మాట మాత్రం పక్కా, ఇవాళ 24% వాటా దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంట్ లో ఉన్నది. దాన్ని యథాతథంగా మెయింటైన్ చేయాల్సిందే. లేకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తిరుగుబాటుకు, పెద్ద ఉద్యమానికి కూడా బీఆర్ఎస్ఏ నాయకత్వం వహిస్తుంది. అవసరమైతే కేసీఆర్ గారే ముందుండి నడిపిస్తారనే మాట కూడా నేను భారతీయ జనతా పార్టీకి, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా చెప్తా ఉన్నా. సాధారణ వినియోగదారులకు గ్యాస్ సిలిండర్ సరఫరాలో ఎదురవుతున్న ఇబ్బందులకు అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ పౌర సరఫరాల శాఖ నడుం బిగించింది. గ్యాస్ బుక్ చేసిన తర్వాత డెలివరీలో జాప్యం జరిగినా లేదా ఏజెంట్లు అదనపు వసూళ్లకు పాల్పడినా వినియోగదారులు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీలో జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా గ్యాస్ ఏజెన్సీలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ అధికారుల దృష్టికి వచ్చింది. బుక్ చేసిన సకాలంలో సిలిండర్ అందకపోవడం, గృహ అవసరాలకు వినియోగించాల్సిన గ్యాస్ ను వాణిజ్య అవసరాలకు మళ్లించడం వంటి చర్యలపై శాఖ తీవ్రంగా స్పందించింది. ఇలాంటి అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన తర్వాత నిర్ణీత సమయంలోగా డెలివరీ ఇవ్వడం ఏజెన్సీల బాధ్యత. ఒకవేళ డెలివరీలో జాప్యం జరిగితే వినియోగదారులు కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం కేటాయించిన 1967 అనే టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. ఈ నెంబర్ ద్వారా పౌర సరఫరాల శాఖకు నేరుగా సమాచారం అందుతుంది. ఫిర్యాదు అందిన వెంటనే సంబంధిత అధికారులు సత్వరమే స్పందించి సమస్యను పరిష్కరిస్తారు. డెలివరీ జాప్యంతో పాటు గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ విక్రయాలపై కూడా అధికారులు నిఘా పెంచారు. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను హోటళ్లు, ఇతర వ్యాపార సంస్థలకు అక్రమంగా విక్రయించడం చట్టరీత్యా నేరం. డెలివరీ బాయ్స్ నిర్ణీత ధర కంటే ఎక్కువ వసూలు చేసినా, సిలిండర్లో గ్యాస్ తక్కువగా ఉన్నట్లు అనుమానం వచ్చినా పౌర సరఫరాల శాఖకు సమాచారం అందించాలి. ప్రతి గ్యాస్ ఏజెన్సీ పారదర్శకంగా పనిచేసేలా జిల్లా యంత్రాంగం నిరంతర తనిఖీలు చేపడుతోంది. గ్యాస్ ఏజెన్సీలు తమ వద్ద ఉన్న నిల్వలు, బుకింగ్ వివరాలను పారదర్శకంగా ఉంచాలని అధికారులు ఆదేశించారు. వినియోగదారులకు సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే సదరు ఏజెన్సీల లైసెన్సులను రద్దు చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. సామాన్య ప్రజలు తమ హక్కులను వినియోగించుకోవాలని, ఏవైనా ఇబ్బందులు ఎదురైతే వెనుకాడకుండా ఫిర్యాదు చేయాలని పౌర సరఫరాల శాఖ కోరుతోంది. ప్రభుత్వ యంత్రాంగం తీసుకుంటున్న ఈ చర్యల వల్ల గ్యాస్ సరఫరా వ్యవస్థలో జవాబుదారీతనం పెరుగుతుందని భావిస్తున్నారు. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.
Stay on TS24 News.